ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యమును మనము కీర్తన గ్రంథము 8వ కీర్తన 3వ వచనములో 2వ భాగాన్ని మనము ఒకసారి విందాం. నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైన మర్మాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ మరి మన విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతులు మూలమున ఒక దుర్గాన్ని దేవుడు మరి స్థాపించుచూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన చంటి పిల్లలు వారికి చేసే స్తుతులు వలన మనకు దుర్గం ఒకటి ఏర్పడుతుంది. మనకు స్ట్రాంగ్ హోల్డ్ చక్కగా మరి ఏర్పడాలంటే ఒక చక్కని రహస్యము ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. ఏమిటది? మన చంటి పిల్లలు మరియు బాలుల యొక్క స్తుతి అంట. అందుకని ఈరోజు మన పిల్లలకి చిన్నప్పటి నుంచే మనము స్తుతించడం నేర్పించాలి, ఆరాధన చేయడం నేర్పించాలి. మన పిల్లలకు చిన్నప్పటి నుంచే దేవుని సన్నిధిని వాళ్ళకి మనం పరిచయం చేయాలి. మరి వారు చేసేటువంటి స్తుతులు, బాలుల యొక్క మరి స్తుతి, చంటి పిల్లల యొక్క స్తుతి మరి మూలముగా ఒక దుర్గమును స్థాపిస్తాడని దేవుడు. ఎందుకు మరి బాలురు చంటి పిల్లల యొక్క స్తుతులు దేవుడు స్వీకరించి మరి దుర్గం ఏర్పాటు చేస్తాడట? ఎందుకంటే ఒక 4 విషయాలు చూద్దాం. నెంబర్ 1, పిల్లలు వారి మనసులో ఇంకా ఎటువంటి కల్ముషము కానీ, మన పిల్లల మనసుల్లో ఎటువంటి దోషము కానీ, ఎటువంటి క్రోధము కానీ మరి అటువంటి ఏది కూడా ఉండవు. వారు స్వచ్ఛమైనటువంటి అమాయకపు మనసుతో వారు ఉంటారు. అందుకని వారి యొక్క స్తుతి చాలా ప్రభావితంగా పనిచేస్తుందని, దేవునికి సన్నిహితంగా వెళ్తుందని మరి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. రెండోది, వారి యొక్క వారి పాడే పాటలు వచ్చే స్తుతుల వలన వారు మనసంతా కూడా కేవలం దేవుని మీదే వారు దృష్టి పెట్టి ఉంటారు. మనం స్తుతించుతున్నాం అనుకోండి, మన గొంతు బాగుందా లేదా, మ్యూజిక్ కలుస్తుందా లేదా, బీటు కలిసిందా లేదా, వాడు స్పీడ్ కొడుతున్నాడేమో, వీడు కొంచెం ఇంకా ఇది వెళ్ళిపోతున్నాయేమో, రకరకాల టెన్షన్లు మనకు ఉంటాయి. ఎందుకంటే బీట్ తప్పితే అదొక బాధ. మనం పాడాల్సింది ఒక కార్డులనైతే ఎక్కడో ఇస్తాడు ఆయన కీబోర్డ్ చేసేవారు. సో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం మనం. పిల్లలు అనుకోండి అయ్యేం ఉండవు. మీరు చూడు, సండే స్కూల్ ప్రోగ్రామ్స్ అప్పుడు కూడా మరి చిన్నపిల్లల కార్యక్రమం అప్పుడు వారు ధైర్యంగా ఫ్రీగా పాడేస్తారు. వారికి కొంచెం ఆ చిన్న ప్రోత్సాహం మనం ఇవ్వాలే కానీ పాడడం మొదలెడితే మట్టుకు చాలా చక్కగా అద్భుతంగా ధైర్యంగా పాడేస్తూ ఉంటారు. కనుక మరి చంటి పిల్లల యొక్క బాలుల యొక్క స్తుతులపై మరి దేవుడు ఎందుకు దృష్టి పెట్టాడంటే వారు చాలా ఫ్రీగా, హ్యాపీగా, ఎటువంటి బంధకాలు, ఎటువంటి అనుమానాలు, ఎటువంటి ఇతర అయినటువంటి లేకుండా వారు చక్కగా దేవుడు స్తుతిస్తారు. మూడవది, వారి నోటెమట మరి ఉండేటువంటి వారికి ఈ లోకము తెలియదు, పాపముతో వారికి సంబంధం ఉండదు. వారు జన్మతః పాపులైనప్పటికీ కూడా వారు వయసులో ఎదిగే కొద్దీ, అవగాహన వచ్చే కొద్దీ పాప మరి ఆలోచన, పాప ఇవన్నీ కూడా పెరుగుతాయి. కనుక వారికి పాపం అనే దానితో వారికి సంబంధం ఉండదు. ఓకే, జన్మతః పాపం వస్తుంటుంది తప్ప అదొక అమాయకపు యుగం. మరి 12 సంవత్సరాల వయసులో ఉన్న వారందరూ కూడా ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్సీ అని అంటారు. 4వ కారణము ఏమిటంటే వారు పాడేటువంటి ఆ పదాలు ఉంటాయి చూసారా, ఆ యొక్క స్థుతిలో చేసే పదాలు, వాటి వెనకాల ఇంకా ఏమీ కూడా మరి చెప్పాలంటే తప్పర్థాలు ఉండవు, మరొక అర్థాలు రావు. ఆ పదము ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా. చిన్నప్పుడు మనము జీసస్ లవ్స్ మీ, దిస్ ఐ నో, ఫర్ ద బైబిల్ టెల్స్ మీ సో అని మనం పాడేవాళ్ళం. నిజంగానే ఆ పాట నిజమే అనుకుంటూనే నమ్ముతూ పాడేవాళ్ళం మనం. అలాగే ఇప్పుడు కూడా చిన్నపిల్లలు పాడే పాటల్లో డౌట్ ఉండదు, వారికి అనుమానం ఉండదు, వారికి ఇంకా చెప్పాలంటే వేరే ఆలోచన ఉండదు. ఆ పాట మాట దావీదు గొలియాతును ఒడిసెలతో కొట్టెన్, నిజంగానే అది నమ్ముతూ విశ్వసిస్తూ పాడతారు అది. అందుకని నెక్స్ట్ 5వది, బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్తుతులపై దేవుని దృష్టి ఎందుకుంటుందంటే వారిలో మరి కనపడినటువంటి, తెలియనటువంటి ఒక విశ్వాస నిరీక్షణ ఉంటుంది. అందుకే ప్రభు చెప్పారు, మీరందరూ కూడా ఈ పిల్లల లాంటి వారు అయి ఉంటే తప్ప మీరు కూడా పరలోక రాజ్యము మరి రాలేరని ప్రభు చెప్పారు. అందుకని మన పిల్లల్ని ఈరోజు నుంచి ప్రార్థనలు పెంచుదాం, స్తుతించడం నేర్పిద్దాం, ప్రోత్సహిద్దాం. స్తుతించిన ఎక్కువ పాట పాడుకోరా అని చెప్పి యూట్యూబ్లో దేవుని పాటలు పెట్టండి, యూట్యూబ్లో దేవుని పాటలు వినిపింప చేయండి. మన పిల్లల్ని మన స్తుతిలోకి ప్రోత్సహించండి. మన పిల్లలు చేయు స్తుతులు, బాలురు చేయు స్తుతులు, చంటి పిల్లల యొక్క స్తుతులు
ఏం చేస్తాయంట, మరి దుర్గాన్ని మన కుటుంబానికి, మనకు, మరి వారికి, మనకు, మన కుటుంబం అంతటికి కూడా ఒక అద్భుతమైన బలమైన దుర్గము ఏర్పడుతుందంటే దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు మన పిల్లలందరికీ స్తుతించడం, పాడడం, వాయిద్యాలు వాయించడం, దేవుని ఆరాధించడం మనం నేర్పించి ప్రోత్సహిస్తే వారు స్తుతుల వలన మన ఇంటి చుట్టూ, మన అందరి చుట్టూ దైవికమైన దుర్గములు దేవుడు స్థాపించి మన కుటుంబాలను బలంగా ఆయనకు మహిమకరంగా వాడుకుంటాడు. అట్టి కృప మనకు, మన పిల్లలకి ప్రభు దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.